నమస్తే. ఈరోజు కొరకు శ్రీ అమ్మా భగవాన్ బోధన. ప్రతి ఇతర అభివృద్ధికి ఆధ్యాత్మికతయే కీలకం. జనగాంకి చెందిన జయమ్మ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. 1978 నుండి 1995 వరకు నా భర్త కాలు బొబ్బలు కలిగి ఉండేది. ఇది చీము ఏర్పడటానికి దారి తీసేది. అతను చాలా బాధపడ్డాడు. ప్రతి చికిత్స వ్యర్థమైంది. ఇది చేతబడి యొక్క ప్రభావం అని కొందరు, మరికొందరు ఇది భయంకరమైన వ్యాధి అని చెప్పనారంభించారు. చివరగా అతని కాలు పూర్తిగా తొలగించబడాలని వైద్యులు ఆపరేషన్ సలహా ఇచ్చారు. ఇది విన్న నా భర్త నన్ను ఇంత విషంతో చంపేయండి అని అరిచాడు. ఒక భక్తుడు శ్రీ భగవాన్ గురించి చెప్పాడు. 1995లో నా కుమార్తె 3 రోజులు వరేజ్ఞంలో పాల్గొని ఇంటికి శ్రీమూర్తిని తీసుకొచ్చింది. మేము మా ప్రార్థనలను క్రమం తప్పకుండా అర్పించడం ప్రారంభించాము. కొద్దిమంది భక్తులు 11 రోజులు పూజలు చేయమని చెప్పారు. అలానే మేము చేశాము. ఆ రోజు నుండి నా భర్త కాలు అద్భుతంగా నయం కావడం ప్రారంభించింది. అటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలను మాపై కురిపించినందుకు మరియు నా భర్త యొక్క కాలును కాపాడటం ద్వారా తన యొక్క విఫలమైన ఆరోగ్యం పునరుద్ధరించినందుకు శ్రీ అమ్మా భగవాన్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక అద్భుతాన్ని జనగాం నుండి టి మానస తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఆఖరి తేదీకి ముందుగానే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ అది నాకు రాదని చెప్పారు. ప్రత్యేక ఆశీర్వాదం గురించి శ్రీ పరమాత్మ భగవతీ భగవాన్ను ప్రార్థించాను. నేను ఒక మొక్కుబడి కూడా అర్పించాను. అంటే దేవునికి ప్రత్యేకమైన నివేదన. మన అమ్మా భగవాన్ల దయ ద్వారా నా స్కాలర్షిప్ 6వ తరగతిలో మంజూరు చేయబడుతుంది. ఈ విద్య అద్భుతం చేసినందుకు మన ఐశ్వర్య ప్రదాత, మన విద్యా ప్రదాత శ్రీ అమ్మా భగవాన్లకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.